ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ ఆంజనేయ. ఎన్నెల్లా ఛానల్ చూసే ప్రజలు భక్తులకు అందరికీ భగవంతుడు ముక్కోటి దేవతలు దీవెనలు మీ మీద ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను. ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. ప్రజలు భక్తులు కోసం 39వ నెంబర్ వీడియో పంపుతున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. ఎన్ఎల్ఆర్ ఛానల్ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దైవ కార్యం నీకు పరమశివయ్య శ్రీమన్నారాయణ అంతా మంచిగా జరుగుతుంది. ప్రజలు భక్తులు ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చి జయప్రదం చేయండి. మీకు అందరికీ భగవంతుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ప్రజలు భక్తులు మీరు భగవంతుడి కార్యక్రమానికి వచ్చి నేను నిష్ఠగా చేస్తున్నట్లు మీరు పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుంది. భగవంతుడు మీ కల్లోకి రావటం జరుగుతుంది, స్వప్నంలోకి రావటం జరుగుతుంది. నేను పూజా కార్యక్రమాలు ఎలా చేయాలని మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. ఓం నమ శివాయ. భక్తులు మీరు పరమశివయ్యని జయ శ్రీమన్నారాయణని చేరుకోవాలంటే భక్తులు నిర్మలమైన మనసు పెట్టి ముందు దేవుడి దగ్గర ప్రమాణకం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత పరమశివ ఈ రోజు నుండి నేను చెడు పనులు చేయను, అలవాట్లు మొత్తం అన్ని బంద్ చేస్తున్నాను అని దీపం వెలిగించి ప్రమాణకం చేయవలసి ఉంటుంది. ఓం నమ శివాయ. ప్రజలకు భక్తులకు నేను చెప్పబోయే సందేశం ఏమిటంటే ఈరోజు నుండి నీసు అనేది మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ కోడిగుడ్లు కానీ అన్నీ బంద్ చేస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు దైవకార్యం చేస్తాను కాబట్టి దేవుడి ముందు ప్రమాణకం చేయవలసి వస్తుంది. అన్నీ బంద్ చేస్తున్నానని. రెండోది, ఈ రోజు నుండి చెడు అలవాట్లు సిగరెట్లు కానీ మందు కానీ చీట్లాట ప్యాకెట్లు కానీ జూతం లాంటిది కానీ అన్నీ బంద్ చేస్తున్నాను అని దేవుడి ముందు ప్రమాణకం చేయవలసి ఉండద్ది. మూడోది, ఈ రోజు నుండి భగవంతుడి దగ్గర నిలబడి ఆడవారిని స్త్రీలను నేను చెడు ఆలోచనతో చూడను, ఆడవారికి తల్లిగాను బిడ్డగాను చూస్తానని దేవుడి ముందు ప్రమాణకం చేయవలసి ఉంటుంది. 10 మందిలోకి పోయి చెడు మాట్లాడను, చెడు అనేది వినను అని దేవుడి ముందు నిలబడి ప్రమాణకం చేయవలసి ఉంటుంది. ఉదయం తెల్లవారుజాముని 3 గంటలకి నిద్రలేసి స్నానం చేసి 3:30 గంటల నుండి 4 గంటల లోపు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తాను, పూజా కార్యక్రమాలు చేస్తాను తండ్రి అని భగవంతుడి ముందు ప్రమాణకం చేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలను కానీ చిత్రహింసలకు గురి చేస్తే ఆస్తుల గురించి గొడవలు చేయను, స్నేహితుల్ని బయట వాళ్ళని మోసం చేయను అని దేవుడి ముందు ప్రమాణకం అన్నీ చేయవలసి ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల నుండి ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ అంటూ రాత్రి పడుకోబోయే 9 గంటల వరకు దేవుడు నామస్మరణ చేస్తూ ఉంటాను అని దేవుడి ముందు ప్రమాణం చేయవలసి ఉంటుంది. పరమశివయ్య శ్రీమన్నారాయణ ప్రతిరోజు కన్నీటితో పాదాలు కడుగుతాను తండ్రి, నువ్వు కళ్ళలోకి రావాలి తండ్రి, నువ్వు స్వప్నంలోకి రావాలి తండ్రి అని దేవుడి ముందు ప్రమాణం చేయవలసి ఉంటుంది. అప్పుడు పరమశివయ్య శ్రీమన్నారాయణ భక్తులు కళ్ళలోకి స్వప్నంలోకి రావటం జరుగుతుంది. ఇది కష్టమైన కార్యక్రమం ఏమి కాదు. భగవంతుడి మీద మనసు పెట్టి కార్యక్రమం చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ కళ్ళకి అన్నం ఫస్ట్ ముద్ద కళ్ళకు అద్దుకొని తినాల్సి ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భక్తులకు నీ కళ్ళలోకి రావటం ఖచ్చితంగా జరుగుతుంది. పరమశివయ్య స్వప్నంలోకి రావటము జరుగుతుంది. భగవంతుడు భక్తుడికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నీకు ఎక్కడ లేని పవరు ఇవ్వడం జరుగుతుంది. ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నా ఫోన్ నెంబర్ ఇచ్చున్నాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు షేర్ చేయండి, మాట్లాడండి. అన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జయ శ్రీ ఆంజనేయ. జయ శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు.